హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా నిలబడి ప్రియా చేసిన పని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను ఆ అబ్బాయిని తీసుకొచ్చాను, ప్రియా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ కృష్ణకి నాకు మధ్య ఆ అగ్రిమెంట్ చింపేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ప్రియా మాత్రం లాస్ట్ మినిట్లో ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని ఇక రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రియా రాధని చూస్తుంది. ఇక వెంటనే రాధ దగ్గరికి వచ్చి, ఏంటి రాధ ఆలోచిస్తున్నావు? నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేస్తే నువ్వు విక్రమ్ చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకున్నారా అని ప్రియా అనగానే అప్పుడు రాధ, చూడు, విక్రమ్కి పెళ్ళి అయిపోయింది, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే అప్పుడు ప్రియా చాలా కోపంగా, చూడు రాధా, నాకు గుర్తున్న దగ్గర నుంచి ప్రేమించింది మా బావనే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ మధ్యలో నువ్వు మా బావని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేశావు. ఎలాగోలా ఇప్పుడు నేను ఈ సంబంధాన్ని పంపించేశాను. తొందరలోనే నిన్ను కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. బావ చేత నా మెడలో తాళి కట్టించుకుంటాను, రెడీగా ఉండు అని ప్రియా అనగానే అప్పుడు రాధ నవ్వుతూ ఉంటుంది. విక్రమ్, నేను భార్యాభర్తలము, పెళ్ళైన మొగాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? చూడు, నీలాంటి కుతంత్రాలు ఉన్న అమ్మాయిని విక్రమ్ దరిదాపుల్లో కూడా రానివ్వను. పగటి కలను కలకు, నీకు విక్రమ్కి మధ్య అడ్డుగోడలా ఉంటాను. మీ ఇద్దరికి పెళ్లి జరగనివ్వను. నిన్నే పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను చూడు అనగానే అప్పుడు ప్రియా మాత్రం, చూడు, నేను ఈ ఇంటి కాబోయే కోడల్ని అనగానే అప్పుడు రాధా, నువ్వు కాబోయే కోడలువేమో, కానీ నేను ఆల్రెడీ ఈ ఇంటి కోడల్నే అని రాధ అనగానే అప్పుడు ప్రియా, నువ్వు ఈ ఇంటి కోడలువని అందరూ నమ్మాలి కదా, నిన్ను ఎవరు ఈ ఇంటి కోడలువని అనుకోవడం లేదు. నాకు బావకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు ఇంట్లో నుంచి ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే అనగానే అప్పుడు రాధ, చూడు, అందరి మనసులు గెలుచుకుంటాను. నేను ఈ ఇంటి కోడలిగా అందరి చేత నేను మెప్పు పొందుతాను. నిన్నే ఈ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను, ఛాలెంజ్ అని చెప్పి ఇక ప్రియా రాధ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు. ఇక రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రియా మాత్రం రాధ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, నిజంగానే రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోదా? నేను బావని పెళ్లి చేసుకోలేనా? అలా అయితే నా జీవితం ఏమైపోవాలి? నేను కలలు కన్నది నా బావతోని, నా బావ నాకు దక్కనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు? లేదు, ఆ రాధని ఏదో విధంగా ఏదో ఒకటి చెయ్యాలి. అలా అయితే రాధ శాశ్వతంగా బావకు దూరం అయిపోతేనే 2 రోజులు రాధ గురించి ఏడుస్తాడు. ఆ తర్వాత బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ప్రియా ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రియా అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని చెప్పగానే అప్పుడు దుర్గా, చూడు ప్రియా, నువ్వు రమ్మన్న ప్లేస్ దగ్గరికి నేను రాను, నేను ఉన్న దగ్గరికే నువ్వు రావాలి, ఇప్పుడు అది నీ అవసరం అని దుర్గా అనగానే ఇక ప్రియా తన మనసులో చాలా కోపంగా, వీడికి ఎంత పొగరు, వీడి రాధ గురించి వీడికి చెప్పుదామన్నా వీడు నా మాట నమ్మడం లేదు అని చెప్పి, సరే దుర్గా, నేనే వస్తాను అని ఫోన్ పెట్టేసి వెంటనే దుర్గాని కలవడానికి దుర్గా దగ్గరికి వెళ్తుంది. ఇక అది చూసిన దుర్గా, ఏంటి ప్రియా, దేని గురించి మాట్లాడాలి చెప్పు అనగానే అప్పుడు ప్రియా, ఏంటి దుర్గా, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, ఆ రాధ రోజు రోజుకి బావకి దగ్గరైపోతుంది. నన్ను ఈ పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది. నువ్వు రాధని ఎప్పుడు తీసుకువెళ్తావు? మా బావకి ఎప్పుడు దూరం చేస్తావు అని ప్రియా అనగానే అప్పుడు దుర్గా, ఏం చెయ్యను ప్రియా, ఆ రోజు నేను రాధని కిడ్నాప్ చేశాను. కాసేపటి తర్వాత నేను రాధ మెడలో తాళి తెంచి వినా తాళి కట్టబోయాను. ఇంతలోనే ఆ విక్రంగాడు అక్కడికి వచ్చి రాధని కాపాడి
తీసుకువెళ్ళాడు. ఇక నన్ను పోలీసుల చేత అరెస్ట్ చేయించాడు. ఏదో విధంగా నేను బయటికి వచ్చాను. కానీ ఆ విక్రమ్ ఉన్నన్ని రోజులు రాధని నేను ఎలా తీసుకురాలేను? ఆ విక్రమ్ని ఏదో ఒకటి చేస్తేనే రాధ నా సొంతం అవుతుంది అని దుర్గా అనగానే ఆ మాటలు విన్న ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి దుర్గా, రాధ కోసం మా బావని ఏదో ఒకటి చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? చూడు, మా బావ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం తలపెట్టావని తెలిస్తే నేను మా మావయ్య భవారీకి చెప్పి నిన్ను బ్రతకనివ్వను అని ప్రియ అనగానే అప్పుడు దుర్గా, లేదు ప్రియ, ఆ విక్రంగాన్ని ఏమీ చెయ్యను, కానీ రాధని మాత్రం నా సొంతం చేసుకుంటాను అని దుర్గా అనగానే అప్పుడు రాధ, చూడు దుర్గా, నువ్వు ఎంత తొందరగా రాధని ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చేస్తే నాకంత మంచిది. నువ్వు వెంటనే ఈ పని మీదే ఉండు, రాధని తీసుకొచ్చేయి, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక ప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దుర్గా మాత్రం ఎలాగైనా రాధని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా రాధ ఒంటరిగా కూర్చొని విక్రమ్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటున్నానని విక్రమ్ నన్ను అంటున్నాడు, అందుకే మళ్ళీ నేను మా టీ హోటల్ని చాలు చేస్తాను అని చెప్పి ఇక వెంటనే రాధ వాటికి కావలసిన సరుకులన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే సునంద అక్కడికి వచ్చి, అమ్మ రాధ, ఏంటమ్మా ఏంటివన్నీ అనగానే అప్పుడు రాధ, అత్తయ్య, నేను మా నాన్న నడిపే టీ హోటల్ని నడపాలనుకుంటున్నాను, మా అమ్మకి తోడుగా ఉండాలనుకుంటున్నాను అనగానే అప్పుడు సునంద, అమ్మ రాధ, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా, వెళ్ళు అనేసరికి ఇక రాధ అవన్నీ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ అప్పుడే డ్యూటీకి వెళ్తూ ఉండగా ఇంతలోనే రాధ అక్కడికి వచ్చి, విక్రమ్ గారు, నన్ను కూడా మా టీ హోటల్ దగ్గర దిగబెట్టేసి వెళ్ళండి అనగానే అప్పుడు విక్రమ్, ఏంటి, నిన్ను తీసుకువెళ్ళాలా? కుదరదు, నేను తీసుకువెళ్ళను అనేసరికి ఇక రాధ వెంటనే సునందాకి చెప్తుంది. దాంతో నందకిషోర్, ఒరే విక్రమ్, నా కోడల్ని మర్యాదగా బండి మీద తీసుకువెళ్ళి మళ్ళీ టీ కొట్టు దగ్గర వదిలేసాయి అనేసరికి ఇక విక్రమ్ చేసేది ఏమీ లేక రాధని బండి మీద తీసుకొని ఇక టీ హోటల్ దగ్గర దిగబెడతాడు. అదంతా చూస్తున్న దమయంతి, ప్రియ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. పద మమ్మీ, ఇప్పుడు ఆ రాధ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం పద అని చెప్పి దమయంతి ఇక ప్రియ ఇద్దరు కూడా రాధ వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇక రాధ ఆ టీ కొట్టు కాడ దిగి అందులో పని చేస్తూ అందరికీ కాఫీలు టిఫిన్లు అందించడం చూసిన దమయంతి, ప్రియ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక దమయంతి, ఇదేంటి, ఈ రాధ మళ్ళీ ఈ టీ కొట్టు దగ్గర పనిచేస్తుంది, ఇది మన ఇంటి పరువు తీసేలా ఉంది, ఈరోజు సాయంత్రం ఇంటికి వచ్చాక దీని సంగతి చెప్తాను, పద బేబీ వెళ్దాం అని చెప్పి ఇక దమయంతి, ప్రియ ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది. అందరూ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా ఇంతలోనే రాధ ఇంటికి వస్తుంది. ఇక రాధని చూసిన దమయంతి కోపంతో రగిలిపోతూ, ఏంట్రా విక్రమ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు పోలీసువి, తను నీ భార్య అయ్యుండి తను టీ కొట్టు నడపడమేంట్రా, మన ఇంటి పరువు తీయడానికి కాకపోతే అని దమయంతి అనగానే అప్పుడు సునంద, ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ నాన్న ఉన్నన్ని రోజులు వాళ్ళమ్మకి తోడుగా ఉండేవాడు, కానీ ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళమ్మకి ఎవరు తోడుగా ఉంటారు? అందుకే రాధ ఆ టీ కొట్టు నడుపుతూ వాళ్ళమ్మకి సహాయంగా ఉంటుంది, దానికే రాధ ఏదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటొదినా అని ఇక సునంద అనగానే అప్పుడు దమయంతి, ఏంటి సునంద, నీ కోడలు ఏది చేసినా తప్పు కాదు, కానీ మీ మాత్రం తన గురించి ఏదైనా మాట్లాడితే తప్పంటావు. అవును, ఈ ఇంట్లో మనుషుల గురించి నీకు తెలుసా? ఈ ఇంట్లో వాళ్ళు, ఈ ఇంటి కోడలు ఆ రాధ వెళ్ళి టీ కొట్టులో పని చేస్తూ ఉంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు విక్రమ్ భార్య, ఒక పోలీస్ భార్య టీ కొట్టు నడుపుతుందంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, మన ఇంటి పరువు పోతుంది. అలాంటిది ఏం చేసిందని మాట్లాడతావా?
ఏంటి సునంద, నీ కోడలు ఏది చేసినా కూడా నువ్వు దాన్ని రైట్ అనే భావిస్తున్నావు అనగానే అప్పుడు సునంద, చూడొదినా, పని చేసుకోవడంలో తప్పు లేదు, తప్పుడు పనులు చెయ్యకూడదు, అంతేకాని ఇలా బ్రతకడానికి ఏ పనైనా చేసుకోవచ్చు అని సునంద అనగానే ఇక దమయంతి, ఏంటి రాధా ఏమీ మాట్లాడడం లేదు అనేసరికి ఇక రాధా, చూడండి, నేను ప్రాణం పోయినా తప్పు చెయ్యను, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నేను పని చేసుకోవాలని నమ్మేవాళ్ళము, ప్రాణం పోయినా మేము ఎవరి దగ్గర చేయి చాసము, అందుకే మా నాన్న మా అమ్మకి తోడుగా లేడు కాబట్టి మా అమ్మకి సహాయంగా ఉంటుందని నేను టీ కొట్టు నడుపుతున్నాను, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏముంది అనగానే అప్పుడు దమయంతి, అయినా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి, పెద్దింటి కోడలు అయినా కూడా ఆ బుద్ధి పోదు కదా, మీ అయ్య ఒక టీ కొట్టు నడిపేవాడు, నువ్వు వా టీ కొట్టు వాడి సీనయ్య కూతురివి, అలాంటి బుద్ధులు చీపు బుద్ధులు ఉంటాయి కదా, మేమే అర్థం చేసుకోకుండా నిన్నిలా మాట్లాడాము అని చెప్పి ఇక దమయంతి ప్రియ ఇద్దరు కూడా రాధ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ప్రియ, ఏంటి మమ్మీ, తను మొదటి నుంచి అలా కాఫీలు టీఫీలు అమ్ముకున్నదే కదా, తన గురించి ఇక మనం మాట్లాడేదేముంది, వాళ్ళ నాన్న తప్పు చేసి జైలుకు వెళ్ళాడు, ఇది ఆ దుర్గాగాన్ని ప్రేమించి వదిలేసి బావని పెళ్లి చేసుకొని మన ఇంట్లో సెటిల్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళమ్మ ఒంటరిదైపోయింది, తనకి తోడుగా తాను ఉండాలి కదా అని చెప్పి ఇక ప్రియ సీనయ్య వాళ్ళమ్మ పద్మమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రాధ చాలా కోపంతో ప్రియ చెంప పగలగొడుతుంది. చూడు, మా అమ్మా నాన్నల గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు, మా అమ్మా నాన్నలు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద బ్రతికేవారు, ఎవరి మీద ఆధారపడరు, ఇంకొకసారి మా అమ్మా నాన్న గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను అని రాధ అనగానే ఇక మాటలు విన్నా అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య మాత్రం, అమ్మ ప్రియ, ఇప్పుడు రాధ ఏం పని చేసిందని ఎందుకు వాళ్ళ అమ్మా నాన్న గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు, చూడు, రాధ టీ కొట్టు అమ్మినంత మాత్రాన తనేదో తప్పు చేసినట్టు ఎందుకమ్మా, పని చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, అంతే, తన గురించి అంత చులకనగా మాట్లాడొద్దు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, ఏంటి బావగారు, రాధ అంటే మీకు అంత ప్రేమ, ప్రియా కంటే రాధే ఎక్కువ, రాధేదో నీ కన్న కూతురైనట్టు ప్రతిసారి మీరు రాధని వెనుకేసుకొస్తున్నారు అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, మన ఇంట్లో సమస్య వస్తే మన గురించి మనం మాట్లాడుకొని ఆ సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ మీరు మాత్రం రాధ గురించి కాకుండా వాళ్ళ అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, అందుకే రాధ తట్టుకోలేకి ప్రియా చెంప పగలగొట్టింది, అదే నేనైతేనా ప్రియాని మెడపట్టుకొని బయటికి గెంటేసేదాన్ని అని ఇక రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి పెదనాన్న, నేనేదో తప్పు మాట్లాడినట్టు, రాధ మంచి చేసినట్టు మాట్లాడతావు, ఇదంతా మన ఇంటి పరువు పోకూడదనే కదా అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, పని చేసుకుంటే పరువు పోదు, మీలాగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడితే అందరూ విని పరువు పోతుంది, ఇక చాలు, లోపలికి వెళ్ళండి అని చెప్పగానే ఇక దమయంతి అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక విక్రమ్ తన గదిలో కూర్చొని రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాధ గదిలోకి వస్తుంది. ఇక విక్రమ్ చాలా కోపంగా, ఏంటి రాధ, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, నువ్వు టీ కొట్టు అమ్మడమేంటి అనగానే అప్పుడు రాధ, చూడు, ఏదో నిన్ని భార్యనైనట్టు మాట్లాడుతున్నావు, మా అమ్మకి తోడుగా ఉండాలి అంటే నేను ఆ టీ కొట్టు నడపక తప్పదు, అందుకే నడుపుతున్నాను అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, చూడు రాధ, ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందరూ చూసి ఎస్ఐ భార్య టీ అమ్ముతుందంటే చాలా చులకనగా చూస్తారు, ఇంటి పరువు పోతుంది, ప్లీజ్ రాధా, రేపటి నుండి నువ్వు ఆ టీ కొట్టు నడపొద్దు, మీ అమ్మకి కావలసినవన్నీ మనం పంపిద్దాం అనగానే అప్పుడు రాధ, చూడండి, కష్టపడితేనే వచ్చిన డబ్బుతో మేము సంతోషంగా ఉండాలనుకుంటాం, కానీ ఒకరు దానం చేసిన డబ్బుతో మేము సంతోషంగా ఉండాలనుకోము అని చెప్పి ఇక రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ మాత్రం, ఈ రాధ ఎంత మొండిగా ప్రవర్తిస్తుంది, నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు
అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా పద్మమ్మ మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు రాధ టీ కొట్టు దగ్గరికి వచ్చి నాకు తోడుగా ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాధని ఎన్నెన్ని మాటలు అన్నారో నాకు భయంగా ఉంది అని చెప్పి పద్మమ్మ తన ఫోన్ తీసి రాధకి ఫోన్ చేస్తుంది. ఇక వాళ్ళమ్మ నుండి ఫోన్ రావడంతో రాధ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ చెప్పమ్మా అనగానే అప్పుడు పద్మమ్మ అమ్మ రాధ నువ్వు ఈరోజు టీ కొట్టు దగ్గరికి వచ్చి నాకు సహాయం చేశావు. అది చూసిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిన్ను బాధ పెట్టారా, ఏమైనా అన్నారా అని పద్మమ్మ అనగానే అప్పుడు రాధ లేదమ్మా, నన్ను ఎవరు ఏమీ అనలేదు. మా అత్తయ్య మావయ్య మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చూడమ్మా, నువ్వు నా గురించి ఏమి బాధపడకు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. తొందరలోనే నాన్నని జైలు నుంచి విడిపించి బయటికి తీసుకొస్తాను. ఇక నువ్వు నాన్న మళ్ళీ సంతోషంగా ఉండొచ్చు అనగానే అప్పుడు పద్మమ్మ అవునమ్మా, మీ నాన్న జైలు నుంచి రాగానే రామచంద్రయ్యతో మాట్లాడే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎవరు సంతోషంగా ఉండొచ్చు అనేది తెలిసిపోతుంది అనగానే అప్పుడు రాధకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మీరు గురువుగారితో మాట్లాడే విషయం ఏముంటుంది అనేసరికి అప్పుడు పద్మమ్మ అదేనమ్మా, విక్రమ్ నువ్వు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కదా, ఆ పెళ్లి పనులు కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవి మాట్లాడుకోవాలి అని పద్మమ్మ అనగానే అప్పుడు రాధ ఓహో అయ్యా అమ్మ, నేను ఇంకేదో అనుకున్నానులే, ఇక ఉంటాను అని చెప్పి రాధ ఫోన్ పెట్టేస్తుంది. ఇక పద్మమ్మ మాత్రం అమ్మ రాధ, మీ నాన్న జైలు నుంచి బయటికి రాగానే నువ్వే రామచంద్రయ్య కన్న కూతురువని మీ నాన్న రామచంద్రయ్యకి చెప్పబోతున్నాడు. నువ్వు నీ ఇంటికి, నీ ఇంట్లో మనుషులకి, నీ కన్న తండ్రి దగ్గరికి వెళ్తావు. ఇక మేము పెంచిన వాళ్ళము అని పద్మమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, రాధని చూసినప్పుడల్లా తన మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు దూరమైపోయిన నా కూతురు చిట్టిలాగే అనిపిస్తుంది. రాధ నన్ను ఓదార్చినప్పుడల్లా నా కూతురు నా పక్కనే ఉండి నన్ను ఓదారుస్తున్నట్టు అనిపిస్తుంది అని రామచంద్రయ్య చిట్టి గురించే ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రాధ కాఫీ తీసుకొని రామచంద్రయ్య దగ్గరికి వెళ్తుంది. ఇదిగో గురువుగారు, ఇదిగో తీసుకోండి అనగానే అప్పుడు రామచంద్రయ్య అమ్మ రాధ, ఏంటమ్మా, ఇంట్లో వాళ్ళు నిన్ను ఏ తప్పు లేకున్నా ఎన్ని మాటలు అన్నా నువ్వు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ఇలా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా అనగానే అప్పుడు రాధ చూడు గురువుగారు, మన తప్పు లేకపోయినా మనను వాళ్ళు అంటున్నారంటే వాళ్లకు మనమంటే గిట్టదు, పడదు. వాళ్ళు ఎన్నన్నా నాకు ఏమీ కాదు. అందుకే అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే మనకు ఆ ఆలోచనే రాదు అని చెప్పి ఇక రాధ అంటూ ఉంటుంది. ఈ విధంగా సీనయ్య పద్మమ్మ గురించి తప్పుగా మాట్లాడిన ప్రియ చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రాధ షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.